అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. మాటిస్తే మాట మీద 90% వరకు నిలబడిన వ్యక్తి, 99% కూడా కొన్నిసార్లు నిల్చున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో నెంబర్ వన్ స్థాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే సూపర్ 6 ఇంచుమించుగా ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి, ఇవన్నీ అతనిచ్చిన హామీలే. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే అనిపిస్తుంటుంది, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఉంటే ఆ రాష్ట్రం ఎంతలా అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడుకున్నట్టయితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, కోవిడ్ సమయాన్ని ఒగ్గేసి, మనకి విపత్తు అనేది కోవిడ్ సమయం అనేది ఎట్లాగా మనల్ని ఇబ్బంది పెట్టిందో ఒకసారి ఊహించుకుంటే కళ్ళు చెమురుస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనం అంటే జగన్ అనే విధంగా నా తమ్ముళ్ళు, నా అన్నలు అని చెప్పి ఒక మంచి దృఢ సంకల్పంతో ఒక మంచి అద్భుతమైన వైద్యాన్ని, మెరుగైనటువంటి విధానాన్ని, ఆరోగ్యశ్రీ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏమి చిరణం తీర్చగలమన్నా, అతనికి మనం ఎంత నీచమైనటువంటి పరిస్థితి కల్పించామో మనం అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుందాం. ప్రతి యువతకు కూడా 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఎంతమందికి 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయో, ఈ 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చాడో మరి దేవుడికే తెలియాలి. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు గౌరవనీయులు. నిజంగా అంటే మనం అబద్ధాలు ఆడేద్దాము, రాజకీయాలు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి రావడమే కానీ, ఏదైనా ఒక మంచి చేద్దాము, ప్రజలకు ఒక మంచి స్థాయిని కల్పిద్దామని చెప్పి కనీసం ఇంత కూడా జ్ఞానం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారనిసంటే ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళే. ఎందుకనిసంటే ఇంత నీచంగా 20 లక్షల ఉద్యోగాలు ఇంచుమించుగా సంవత్సరం పైన దాటుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఉద్యోగ కల్పన ఏమాత్రం కూడా కల్పించట్ల. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 8 నెలల లోపే 3 లక్షల ఉద్యోగాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత దేశంలోనే నెంబర్ 1 స్థాయి. అది నువ్వు నిడిచింది కాదు, ఆ విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటంటే గొర్రె కషాయవాడిని నమ్మినట్టు మన ఆంధ్రులందరం కూడా ఒక గొర్రెల్లాగా ఒక కషాయవాడిని నమ్మి అతని ముందు ఈరోజు నిల్చొని ఉన్నాము. 20 లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు, కనీసం 1,00,000 ఉద్యోగాలైనా సరే ఇవ్వమని చెప్పి ఆ పెద్ద మనిషిని మనం అందరం కోరుకుందాము. చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాల్లో దిగిపోయే లోపు కనీసం 1,00,000 ఉద్యోగాలైనా ఇవ్వండి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము. ఈ వ్యవస్థను కూడా సూపర్ 6 అనేది గగనమే, అది ఎప్పటికీ మన ముందుకు రాదు. ఆ సూపర్ 6 అనేది అమలు కాదు, ఆ విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏమో ఈ నెల కాకపోతే మళ్ళీ నెల ఇస్తారేమో, మళ్ళీ నెల కాకపోతే ఆ మళ్ళీ నెల ఇస్తారేమో అని చెప్పి ఒక నీచమైనటువంటి భ్రమలో బతకడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్షణం. ఏమైనా ఉంది అంటే మహానాడులో మీరు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఒకరైనా మాట్లాడుతున్నారా? మహానాడులో మేము గొప్పవాళ్ళం అంటే ఏం చేసి గొప్పవాళ్ళు అయ్యారయ్యా? ప్రజలకి మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీస్లో మీరు కనిపెట్టినటువంటి ఒక్కటి మెరుగైన పథకం కానీ, మీరు తెచ్చిన మెరుగైనటువంటి పరిశ్రమ కానీ ఒకటి ఉందా? ఏమంటే కియా అంటారు, అది ఒకటి తప్ప మరి ఇంకేం కనిపించదు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవి కనిపించవు. అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఇంకా అతని గురించి మాట్లాడుకోవడం అంటే 1, 2 కాదు, 160 పైగా ఇందులో హామీలు ఉన్నాయి. ప్రతిరోజు దీని గురించి మాట్లాడుకుందాము, ప్రతి క్షణం దీని గురించి మాట్లాడుకుందాము. ఇందులో చేసినటువంటి ప్రతి ఒక్క మాటకు కూడా అతను సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్క వాక్యానికి కూడా అతను అర్థం వివరించాలి. అది చేయని యెడల చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని కూడా కోరుతూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది సవ్వు కాదని కూడా తెలియజేసుకుంటూ, మిమ్మల్ని హెచ్చరించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీకు ఓటేసిన వ్యక్తి అని మరొకసారి తెలియజేసుకోవాల్సింది కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇస్తామన్న హామీలు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. శుభం. జై హింద్.